ఈ రోజు ఉదయాన్నే లెగిసి అమ్మవారి గుడికి వెళ్లి నేను చెప్తున్న ఈ మంత్రాన్ని 9 సార్లు జపించి ఇంటికి వచ్చేటప్పుడు ఈ 2 వస్తువులు తెచ్చుకుంటారో వాళ్ళకి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ధనం ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో కూడా అంచనా వేయలేం. కానీ ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన కురిపిస్తుంది. పెళ్లి కాని వారికి వెంటనే జయం కలుగుతుంది. జాబ్ రాని వాళ్ళకి వెంటనే మంచి జాబ్ వచ్చేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మీ మనసులో ఏ మంచి కోరికైనా ఆ అమ్మ సన్నిధిలో ఉండగా కోరుకుంటే అది 100కి 100 పాళ్ళు నిజమవుతుంది. చదువులో మంచిగా రానివ్వాలి, మంచి మార్క్స్ రావాలి అన్న వాళ్ళకి మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఇదే ఆ మంత్రం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. మీరు గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం పసుపు కొనుక్కోండి. పసుపు అంటే శుభకరం, శుభప్రదం, మంగళప్రదం కూడా. ఆ రోజు పసుపు కొనుక్కుని తెచ్చుకోవటం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని మన పురాణ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. రెండో వస్తువు వచ్చి కళ్ళుప్పు అంటే మొరు ఉప్పు. ఈ 2 వస్తువులు మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం మన ఇంటి పైన పడుతుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ జయశ్రీని ఫాలో కొట్టండి.